కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసం. ఆ మాసంలో మనం నిత్యము కార్తీక స్నానం ఆచరించుకోవడం, అలాగే దానము చేయడం, అనుష్ఠానం చేసుకోవడం, దీపారాధన చేయడం. అయితే కార్తీక వనభోజనం అని కూడా చేస్తూ ఉంటుంటాం మనం. ఇందులో కార్తీక మాసంలో విశేషంగా కొందరు నిత్యము కూడా నక్తవ్రతము అనేది ఆచరిస్తూ ఉంటుంటారు. నక్తం అంటే ప్రొద్దటి నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్రాదులు వచ్చిన తర్వాత చూసి అప్పుడు అగ్నిహోత్రానికి మనం వండిన పదార్థాన్ని పెట్టి ఆ తర్వాత దేవతా నివేదన పెట్టి బలిహరణం ఇచ్చి భుజించడం అనేటువంటిది అర్హులైనటువంటి వారు చేయాల్సినటువంటి విధానం. లేదా ఇవన్నీ తెలియవండి, అవి బాగా చదువుకున్నవారు చేయాల్సినటువంటి, అంటే చదువుకోలేని వాళ్ళు కాదు అక్కడ, అంటే ఈ వేదాధ్యయనంకు సంబంధించినటువంటి చదువుకున్నవాళ్ళు. మిగతా అందరూ కూడా ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి నక్షత్రాదులు చూసిన తర్వాత ఎవరికైనా అతిథికి భోజనం పెట్టి తాను భుజించినట్లయితే కార్తీక మాసంలో నక్తము చేసినటువంటి ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది.